హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన తెలంగాణలో ఉన్న రైతులకి మంచి శుభవార్త చెప్పింది వ్యవసాయ శాఖ మంత్రి, అలాగే సీఎంగా రేవంత్ రెడ్డి అయితే చెప్పడం అయితే జరిగింది. సో మనకి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ అఫీషియల్గా ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. ఏంటంటే కొన్ని జిల్లాల్లో వచ్చేసి వర్క్షాప్ నడిపించి రైతులు భరోసా గురించి వాళ్ళైతే కమిటీగా విడిపోయి రైతులకి ఎప్పటి నుంచి డబ్బులు ఇవ్వాలి, అలాగే ఎంతమందికి రైతులకి డబ్బులు ఇవ్వాలి అని దానిపై నిర్ణయం అయితే తీసుకుంది. సో దాని గురించి అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. రైతుల ఖాతాలో ఎప్పుడు డబ్బులు పడతాయి అది కూడా చెప్తాను. కాబట్టి వీడియోని మీరు లాస్ట్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం కనుక చూస్తుంటే ప్రతి ఒక్క రైతులు మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆల్ పెట్టి ట్యాప్ అయితే చేయండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం. మనకైతే గత ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు భరోసా కాకుండా రైతు బంధు అయితే ప్రతి ఏటా ఇచ్చింది. ఎకరానికి 10,000 రూపాయలు పెట్టుబడి సాయం కింద. మనకి ఎలక్షన్ ముందు కొన్ని హామీలు అయితే ఇచ్చింది కదా కాంగ్రెస్ నుంచి. సో కాంగ్రెస్ నేతలు ఏం చెప్పారంటే, మాకు గెలిపిస్తే 15,000 అయితే ఇస్తామని చెప్పారు కదా. అదేవిధంగా మనం ఓటేసి వాళ్ళని గెలిపించాం. వాళ్ళు 15,000 అయితే లాస్ట్ టైం అయితే ఇవ్వలేదు. లాస్ట్ టైం మనకి గత ప్రభుత్వం ఎంత ఇచ్చిందో అదే విధంగా ఇవ్వడం అయితే జరిగింది. సో ఈసారి వచ్చేసి రైతులకి వానాకాలం ఎప్పుడో స్టార్ట్ అయిపోయింది. వానాకాలానికి సంబంధించిన పెట్టుబడి డబ్బులు ఇప్పుడు దాకా వాళ్ళ ఖాతాలో జమ చేయలేదని చాలామంది రైతులైతే ఆందోళన చెందుతున్నారు. దాంతోపాటు ప్రతిపక్షం కూడా కొంచెం క్వశ్చన్ చేయడం అయితే జరిగింది. సో నిన్న వచ్చేసి మనకైతే సెంట్రల్ బడ్జెట్ సమావేశంలో ఎలాంటి బడ్జెట్ రాలేదని రేవంత్ రెడ్డి చెప్పడం అయితే జరిగింది. దాంతోపాటు ఇప్పుడు ముఖ్యంగా వచ్చేసి రైతు భరోసా ఎప్పుడు డబ్బులు జమ చేస్తారు. రైతు భరోసా డబ్బులు అనేది జమ చేయాలంటే మనకైతే గత 15 రోజుల నుంచి రైతు భరోసా పైన సబ్ కమిటీలో అయితే నిర్ణయం అయితే తీసుకుంది. రైతుల దగ్గర నుంచి కొంత సమాచారం తీసుకున్నారు. ఎంతవరకు రైతు భరోసా ఇవ్వాలి, ఎంతమందికి ఇవ్వాలి, ఎంతమంది అర్హులు ఉన్నారు, వాళ్ళ లిస్ట్ అయితే ప్రిపేర్ చేయడం అయితే జరిగింది. సో రైతులకైతే గత 15 రోజుల్లో మనకైతే దాదాపు కొన్ని వర్క్షాప్ పెట్టేసి ప్రతి జిల్లాలో వచ్చేసి రైతుల దగ్గర నుంచి సమాచారం తీసుకున్నారు సబ్ కమిటీ. సో దాంట్లో భాగంగా కొన్ని జిల్లాల్లో ఒకసారి మీకు చూపిస్తే ఈ డేట్స్లో వచ్చేసి ప్రతి జిల్లాలో వచ్చేసి వర్క్షాప్ అయితే నడిపించారు. మనకైతే రైతు భరోసా డబ్బులు అనేది అతి త్వరలో అయితే ఇస్తారు. ఎందుకంటే ఇప్పుడు అసెంబ్లీలో మీటింగ్ ఉంది కాబట్టి సో వాళ్ళు అయిన తర్వాత అయితే రైతుల ఖాతాలో రైతు భరోసా డబ్బులు అయితే జమ చేస్తుంది. దాదాపు నెక్స్ట్ వీక్ అనుకుంటా, నాకు తెలిసినట్టుగా అయితే నెక్స్ట్ వీక్లో అయితే రైతుల ఖాతాలో జమ అవుతాయి. దాంతోపాటు రైతు రుణమాఫీ సెకండ్ స్టేజ్ వచ్చేసి ఈ నెల 31 తారీఖు నుంచి స్టార్ట్ ఉంది. కాబట్టి ఎవరైతే 1,50,000 రూపాయలు లోన్ తీసుకుని ఉంటారో వాళ్ళకైతే మంచి శుభవార్త. 1,50,000 రూపాయలు రుణమాఫీ చేస్తుంది ఈ నెల 31 తారీఖున. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఇంతే. నచ్చితే లైక్ చేయండి. అలాగే రైతు భరోసా సంబంధించిన ఏదైనా అప్డేట్ ఉంటే మన ఛానల్లో వీడియో రూపంలో తీసుకొస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.